హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు బీడ్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ దర్దోజీ, గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్, గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్, లోడింగ్ కోసం యూజ్ చేసే వైట్ థ్రెడ్, ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంది కదా, దాంతో ఒక లైన్ గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకోవడం వల్ల మీ డిజైన్ ఏదైనా బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది డిజైన్. దానికోసం మనం స్టార్టింగ్ కంపల్సరీ గొలుసు కుట్టుకోండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా కంప్లీట్గా ఒక లైన్ గొలుసు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ గొలుసు కుట్టుకున్నాం కదా, దీని పక్కనే మనము దర్దోజీ అటాచ్ చేయడానికి నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి దర్దోజీ లైన్ అనేది ఒక లైన్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ దర్దోజీ లైన్ని మీరు అటాచ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడక్కడ టాకలు వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. దీని పక్కనే మళ్ళీ మనం గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం థ్రెడ్ ఉంది కదా, వైట్ థ్రెడ్, అది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ. ఇది బాగా డ్రై అయిన తర్వాత మనము మైక్రో బీడ్స్ ఉన్నాయి కదా, వాటితో లోడింగ్ అనేది చేసుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్ కొంచెం ప్లేస్ వదిలేసి అప్పుడు మనము సూది ఎక్కించుకుని ఇక్కడ 4 బీడ్స్ తీసుకుని నేను చూపించే విధంగా క్రాస్గా కుట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా క్రాస్గా కుట్టుకోవడం వల్ల మీరు లోడింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ మాత్రం ఫస్ట్ వదిలేసేయండి. తర్వాత ఒక 3 లైన్స్ కుట్టుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ కుట్టుకుందరి. కానీ ఈ విధంగా మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకుని మళ్ళీ క్రాస్గా కుట్టుకోవాలి. ఈ విధంగా 3 లైన్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో మళ్ళీ సూది ఎక్కించుకొని ఇక్కడ 3 బీడ్స్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్ అనేది ఫిల్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ అనేది ఫిల్ అయింది. ఇప్పుడు మిగిలిన ప్లేస్ అంతా మనము 4 బీడ్స్ తీసుకుని ఎట్ ఏ టైం ఈ విధంగా క్రాస్గా కుట్టుకుంటూ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఏ కలర్ బ్లౌజ్ కైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని యూజ్ చేసి అన్ని గోల్డ్ కలరే కాబట్టి మీ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే ఈ డిజైన్ అనేది బాగా సూట్ అవుతుంది.
స్టార్టింగ్ పాయింట్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకి నీట్గా కనిపిస్తుంది. లోడింగ్ లోపల థ్రెడ్ మనకి బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. లోడింగ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం లోడింగ్ పక్కనే దర్దోజీ లైన్ ఇక్కడ ఒక లైన్ కుట్టుకోవాలి. ఇక్కడ మీరు గ్లూ పెట్టి కూడా అటాచ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ చూపించినట్టే. అలా కాకుండా నేను ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని. ఇలాగా దర్దోజీ లైన్ అనేది ఒకటి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మాత్రం కంపల్సరీ మీరు సూదిలోకి ఎక్కించుకునే కుట్టుకోవాలి. ఇలా అయితేనే మనకి నీట్గా ఉంటుంది. చూసారుగా దర్దోజీ లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, రౌండ్ కలర్ కుందన్స్, అవి మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా డ్రై అయినాయి. ఇప్పుడు మనము ఈ కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ దర్దోజీ ఉంది కదా, దీంతో మనము కుట్టుకోవాలి. ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ సూదిలోకి ఎక్కించుకుని కుట్టుకుంటున్నాను. మిగిలింది ఈ కుందన్స్ చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ టాకాలు వేసుకుంటూ కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్.
లాస్ట్ ఎండింగ్ పాయింట్ కూడా మనం నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి. సరిగా నెక్ డిజైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అక్కడక్కడ బుటీస్ వేసుకోవడం కోసం నేను మీడియం బీడ్స్ చూపించాను కదా, అవి 3 బీడ్స్ తీసుకుని ట్రయాంగిల్ షేప్లో కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి కుట్టుకోండి మనం, ఎందుకంటే దీని చుట్టూ మళ్ళీ దొర్దొర్జీ లైన్ అనేది కుట్టుకోవాలి. చూసారుగా ఇలాగా 3 బీడ్స్ కుట్టుకున్న తర్వాత దీని చుట్టూ మనం దర్దోజీ లైన్ తీసుకుని చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. దర్దోజీ అనేది కంప్లీట్ అయింది కదా, దీని చుట్టూ మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గోల్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారుగా ఓవరాల్ గా డిజైన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ చూపించిన బార్డర్ మీరు నెక్ కి హ్యాండ్స్ కి వేసుకుని ఈ బుటీస్ అనేవి ఆల్ ఓవర్ వేసుకుంటే మీకు ఓవరాల్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓవరాల్ డిజైన్ పిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.